2025 నవంబర్ 7 గురువారం రోజున సూర్యోదయం ఉదయం 6 గంటల 18 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 53 నిమిషాలకు. ఈ రోజు సూర్యరాశి తుల, ఇంకా చంద్రరాశి వృషభం. ఈ రోజు తిథి విద్య ముగింపు మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాలకు, ఆ తర్వాత తదియ తిథి ప్రారంభం. ఈ రోజు నక్షత్రం కృతిక, నక్షత్రం ముగింపు తెల్లవారుజామున 6 గంటల 59 నిమిషాలకు, ఆ తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. ఈ రోజు అమృత గడియలు తెల్లవారుజామున 1 గంట 21 నిమిషాల నుండి తెల్లవారి 2 గంటల 44 నిమిషాల వరకు. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల వరకు. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఈ రోజు యమగండం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు. ఈ రోజు వర్జ్యం సాయంత్రం 5 గంటల 1 నిమిషం నుండి సాయంత్రం 6 గంటల 25 నిమిషాల వరకు. ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల వరకు. ఈ రోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వారి పనులు ముఖ్యంగా ముందుకు సాగేందుకు అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా కొన్ని పాత విషయాలకు, పాత సమస్యలకు సంబంధించి పరిష్కారాన్ని పొందుతారు. ఆర్థిక నిర్ణయాలు లేదా పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మేషరాశి ఉద్యోగస్తులు ఈరోజు ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు కొత్త పనులను ప్రారంభించడంలో కాస్త ఆలస్యం చేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఈ రోజు ఎవరికైనా అప్పు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. అలాగే ఈ రోజున మేషరాశి వారు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం అనుభవజ్ఞులైన సలహా లేకుండా మాత్రం చేయకండి. కుటుంబ వాతావరణం చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్న చిన్న మాటలతో అపార్థాలు, గొడవలు జరుగుతాయి. అలాగే ఈ రోజున మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అలాగే ఈ రోజున మేషరాశి వారు ఎలాంటి పెద్ద నిర్ణయాలను అయినా సరే వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం కానీ లేదా ముఖ్యమైనటువంటి పని మొదలు పెడుతున్నట్టయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మొదలు చేయడం చాలా మంచిది. అలాగే ఈ రోజున మేషరాశి వారు గాయత్రి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః లేదా ఓం భైరవాయ నమః మంత్రాలను 11 సార్లు పఠించండి. అలాగే ఈ రోజున మేషరాశి వారు కోపం, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఉదయం సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి. ఓం ధనాధాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం ద్వారా ఆర్థికంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే వారు ఈ రోజు ఉదయం సాయంత్రం సమయంలో ఓం ధనధాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. వృషభ రాశి వారికి ఈ రోజు అన్ని పనులు అనుకున్న విధంగా నడవకపోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున వృషభ రాశి వారు కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కొన్నింటికి భయపడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకే వృషభ రాశి వారు ఈ రోజు ఇతరుల అభిప్రాయాలను కాకుండా మీకు మీరుగా తీసుకునే నిర్ణయం పైననే పూర్తి నమ్మకంగా ఉండండి. ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి ఈ రోజు పూర్తిగా పని విషయంలో నిబద్ధతగా ఉండాలి. ఇతరులకు సంబంధించి కన్నా కూడా మీ పనులు ఏంటి అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించండి. అలాగే వృషభ రాశి వారికి ఆర్థికంగా కూడా ఈరోజు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆశించినంత రిటర్న్స్ మాత్రం ఉండదు. అలాగే ఈ రోజున వృషభ రాశి వారు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం విషయంలో కానీ మరింత జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా అనవసరమైనటువంటి విభేదాలు, తగాదాలు రావచ్చు. ముఖ్యంగా చాలా సాధారణమైనటువంటి సంభాషణ కూడా ఈ రోజు ఏదో ఒక రకంగా ఏదో ఒక గొడవలకు కారణమవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మాటల్లో, చేతల్లో మృదుత్వంగా ఉండండి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బంది ఉండకపోయినప్పటికీ తలనొప్పి, అలసట అలాంటి సమస్యలు ఉంటాయి. ఆహార నియమాలను పాటించండి. అలాగే ఈ రోజున వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. త్వరగా స్పందించకండి. త్వరగా ఆవేశంగా నిర్ణయాన్ని తీసుకోకండి. ఈ రోజు మీకు పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఎంతుందో ప్రతి
ప్రతికూలంగా ఉండే ప్రమాదం కూడా అంతే ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈరోజు వృషభ రాశి వారు లక్ష్మీ అమ్మవారిని అలాగే పరమశివుణ్ణి పూజించడం చాలా మంచిది. అలాగే ఓం శ్రీవర లక్ష్మీయే నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే ఈ రోజున వృషభ రాశి వారు పాలు కానీ బెల్లం కానీ లేదా పండ్లను కానీ దానం చేయండి. అలాగే వృద్ధ మహిళలకు తెలుపు రంగు వస్త్రం కానీ లేదా చీరను కానీ ఇవ్వండి. ఇంకా ఈరోజు ఉదయం సాయంత్రం ఓం నమ శివాయ మంత్ర జపం చేయండి. అలాగే రాత్రి నిద్రించే ముందు కూడా ఒక దీపం వెలిగించి మీ మనసులో ఉన్న ఆందోళనలు అన్నింటినీ కూడా విడిచిపెట్టండి. చాలా ప్రశాంతంగా ఉండండి. రాత్రి పడుకునే ముందు దేవుని దగ్గర దీపాన్ని వెలిగించండి. ఆ దీపం కొండెక్కిన తర్వాతే నిద్రించండి. అలాగే ఎవరిపైన ఏ విషయంలో కూడా ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలను తీసుకోండి. ఇతరుల పట్ల దయ గుణంతో ఉండండి. మిథున రాశి రాశి వారికి ఈరోజు వారు చేసే పనులు వ్యవహారాలు అన్నింటిలో కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీ నిర్ణయాలు కానీ మీ పనులను కానీ కొద్దిమంది ప్రశ్నించవచ్చు. దానికి సంబంధించి పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. మీకు ఏది అనిపిస్తే అది చేస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే ఈ రోజున మిథున రాశి వారికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయం. చేసేటువంటి పనులలో మిత్రులు దగ్గర వారి యొక్క సహకారం మీకుంటుంది. అలాగే ఆలోచించి చేసే ప్రతి పని కూడా మీకు ఎప్పుడూ విజయాన్ని ఇస్తుంది. ఎవరు ఏది చెప్పినా కానీ ఎవరు ప్రశ్నించినా కానీ పెద్దగా పట్టించుకోకండి. ఉద్యోగపరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపును పొందుతారు. ముఖ్యంగా తోటి వారితో కొంత జాగ్రత్తగా మాట్లాడండి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ అప్పులు బకాయి సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున మిథున రాశి వారు వారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మానసికంగా ప్రతి విషయంలో కూడా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువును పూజించడం అలాగే శ్రీమన్నారాయణుని పూజించడం చాలా మంచిది. అలాగే ఈ రోజున గోధుమ పిండి లేదా పచ్చ పూలను లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ రోజున మిథున రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు కూడా ఆకుపచ్చ రంగు. అలాగే ఈ రోజు మిథున రాశి వారు తులసి చెట్టు ముందు అలాగే శ్రీ మహావిష్ణువు ఆలయంలో దీపాన్ని వెలిగించండి. ముఖ్యంగా ఈ రోజున దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం నమో నారాయణాయ నమః మంత్రాన్ని 3 సార్లు పఠించండి. కర్కాటక రాశి వారికి ఫలితాలను చూస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ రోజు నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మీ పాత స్నేహితులు లేదా దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు ఎక్కడైనా సరే ఆవేశపడకుండా శాంతంగా ఉంటే మాత్రం అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగపరంగా పని భారం పెరుగుతుంది. అయితే ప్రతి విషయాన్ని కూడా ఈ పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఇంకా ఈ రోజున ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపార రంగానికి చెందిన వారు అజాగ్రత్తగా ఉంటే మాత్రం పొందేదానికన్నా పోగొట్టుకునేదే ఎక్కువగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన కర్కాటక రాశి వారు ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు కొంతమేర ఎక్కువగానే ఉంటాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టకండి. పాత వాటిని స్థిరపరచడం గురించి ఆలోచించండి. అలాగే ఈ రోజున కర్కాటక రాశి వారికి కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తుతాయి. సహనంతో పరిష్కరించుకోండి. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఎక్కువగా టెన్షన్కి గురి అవుతారు. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇంకా ఈరోజు కర్కాటక రాశివారు పార్వతీ సమేత పరమేశ్వరుణ్ణి పూజించడం చాలా మంచిది. అలాగే సూర్యాస్తమయ సమయంలో కొద్దిసేపు అయినా సరే చంద్రుని వెన్నెలలో గడపండి. అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని అలాగే ఓం చంద్రాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇంకా ఈ రోజున కర్కాటక రాశివారు సాయంత్రం సమయంలో నెయ్యి దీపారాధన లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇంకా ఈరోజు రాత్రి సమయంలో ప్రశాంత వాతావరణంలో కొంచెం సేపు జపం లేదా ధ్యానం చేయండి. అలాగే శివ చాలీస ఇంకా లలిత సహస్రనామ పారాయణం చేయండి. ఈ రోజున కర్కాటక రాశివారు కోపం అనేది అస్సలు మంచిది కాదు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఇంకా వెండి రంగు. సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు కాస్త పరీక్షా కాలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజున సింహరాశి వారికి ప్రతి విషయంలో కూడా గుడ్డిగా ఏ ఆలోచన లేకుండా మొదలు పెట్టవలసి వస్తుంది. ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా సరే వాస్తవం అందుకు భిన్నంగా ఉంటుంది. అందుకే అప్పటికప్పుడు అన్నట్టుగా పనులను ఆలోచించి పూర్తి చేస్తారు. అలాగే సింహరాశి వారికి ఈ రోజున ఇతరులను ఆదేశించడం కన్నా కూడా ఇతరులు చెప్పింది వినడమే ఎక్కువగా కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. వ్యాపార పరంగా కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం మంచిది కాదు. అలాగే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కుటుంబ అవసరాల రీత్యా ఖర్చులు కొంతమేర పెరుగుతాయి. ఇంకా ఈ రోజున సింహరాశి వారికి కుటుంబ పరంగా చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణ పరిస్థితి ఉంటుంది. మానసికంగా ఒత్తిడికర పరిస్థితి ఎదుర్కొంటారు. అలాగే ఈ రోజున సింహరాశి వారు వారి ఆరోగ్య రీత్యా అధిక వేడిగా ఉండేటువంటి పదార్థాలకు దూరంగా ఉండండి. ఈ రోజు సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం, అలాగే ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది. ఓం సూర్యాయ నమః మంత్రం, ఇంకా ఓం నమో భగవతే హనుమతే నమః మంత్రాన్ని 12 సార్లు జపించండి. అలాగే ఈ రోజున సూర్యోదయ సమయంలో ఆవ నూనె దీపారాధన చేయండి. ఆవ నూనె అందుబాటులో లేకపోతే నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే ఆ దీపపు వెలుగులో సూర్య గాయత్రి మంత్రాన్ని జపించండి. అలాగే ఈ రోజున సింహరాశి వారు పేదవారికి భోజనం పెట్టడం చాలా మంచిది. అలాగే ఈ రోజున సింహరాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు పసుపు, ఇంకా నారింజ రంగు. కన్యా రాశివారు ఈరోజు సానుకూలమైనటువంటి పరిణామాలను, పరిస్థితులను చూస్తారు. ముఖ్యంగా మీరు గతంలో చేసిన పనుల తాలూకు గుర్తింపు, లాభాన్ని పొందుతారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు శ్రమిస్తే ఫలితం తప్పక వస్తుంది అనే విషయం నిరూపితమవుతుంది. అందుకే ఈరోజు కన్యా రాశి వారు వారిపై వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వారి నిర్ణయాల పట్ల దృఢమైన నమ్మకంతో ఉంటారు. ఇంకా ఈ రోజున వ్యాపార పరంగా కొత్త పనులను కానీ, ప్రాజెక్టులను కానీ మొదలు పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ప్రతి విషయం కూడా ఈరోజు మీకు అనుకూలతను ఇస్తుంది. అలాగే ప్రతి విషయంలో కూడా పరిస్థితి, ప్రకృతి అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈరోజు డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాతగా రావు అనుకున్నటువంటి మొండి బకాయిలు తిరిగి వసూలు అవుతాయి. కుటుంబ అవసరాల రీత్యా కూడా వాయిదా వేసుకుంటూ వస్తున్న ఖర్చులన్నింటినీ కూడా ఈరోజు చేయగలుగుతారు. కుటుంబ అవసరాలన్నింటినీ కూడా తీరుస్తారు. అలాగే ఈ రోజున దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలను, శుభవార్తలను వింటారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ రోజున కన్యా రాశి వారు వినాయకుడిని పూజించడం, అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున వినాయకునికి ముద్ద పప్పును నైవేద్యంగా పెట్టండి. ఓం గం గణపతియే నమః మంత్రాన్ని కనీసం 9 సార్లు జపించండి. అలాగే ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. దీపం ఎదుట గణపతి మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఇంకా ఈ రోజున కన్యా రాశి విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈ రోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, గణపతి అష్టోత్తరం పఠించడం చాలా మంచిది. అలాగే సాయంత్రం సమయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ వినడం కూడా చాలా మంచిది. అలాగే ఈ రోజున కన్యా రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు లేత బూడిద రంగు, ఇంకా ఆకుపచ్చ రంగు. అలాగే ఈ రోజున మీరు ఎవరితో ఏ విషయం గురించి కూడా మాట్లాడుతున్నా చాలా స్పష్టంగా, సూటిగా మాట్లాడండి. తులారాశి వారు ఈరోజు వారి పరిస్థితుల రీత్యా కొంత మిశ్రమ ఫలితాలను పొందుతారు. తులారాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈరోజు చేసేటువంటి పనులు కొంతమేర ఇబ్బందికరంగా సాగుతాయి. ఊహించినటువంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రతి విషయంలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. గతంలో మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తుల దగ్గరే మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు తీసుకునే నిర్ణయాలలో కాస్త జాగ్రత్త అవసరం. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మధ్యలో అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే తులారాశి వారికి ఈ రోజున ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. అలాగే ఆస్తి లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, సంప్రదింపులలో ఎంత జాగ్రత్త అవసరం.
అలాగే తుల రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా నిద్రలేమి సమస్య, అలాగే కీళ్ళ నొప్పులు సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఈ రోజున తుల రాశి వారు లక్ష్మీ అమ్మవారిని, పార్వతీదేవి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. పసుపు కుంకుమలతో పార్వతీదేవి అమ్మవారికి గంధం కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః మంత్రాన్ని జపించండి. 16 సార్లు జపించండి. అలాగే సాయంత్రం సమయంలో నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీ అమ్మవారి ముందు ప్రదక్షిణలు చేయండి. గులాబీ పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని అలంకరించండి. అలాగే ఈ రోజున వెండి నాణెం లేదా వెండి వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. అది మీకు ఎంతో మంచి చేస్తుంది. అలాగే ఈ రోజున తుల రాశి వారు శ్రీ సూక్తంను పఠించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగులు పసుపు ఇంకా గులాబీ రంగు. అలాగే ఈ రోజున తుల రాశి వారు చాలా విషయాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. వృశ్చిక రాశి రాశివారు ఈరోజు వారు మొదలుపెట్టే పనులు విజయవంతమవుతాయి. ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా కూడా వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలత ఎక్కువ. అలాగే పెద్దవారి సూచనలతో అన్ని పనులను చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సహజంగా ఈరోజు మీరు చాలా వరకు సహనంగా ఉండవలసి ఉంటుంది. మీరు చేసేటువంటి అన్ని పనులలో కూడా కొత్త అవకాశాలను పొందుతారు. అలాగే ఈ రోజున అన్ని వ్యవహారాలు బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా 1-2 సార్లు ప్రతి విషయాన్ని సరి చూసుకోవడం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాల పరంగా డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ రోజున వృశ్చిక రాశి వారికి సాయంత్రం సమయం కల్లా ఊహించని బహుమతిని, ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ పరంగా చాలా సానుకూలమైన వాతావరణాన్ని చూస్తారు. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని ఇంకా దుర్గాదేవి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. ఈ రోజున ఓం కుజాయ నమః మంత్రాన్ని ఇంకా ఓం సుబ్రహ్మణ్యాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో తాళ్ళ నూనెతో దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ఈ రోజున ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఇంకా వృశ్చిక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళిని పఠించడం చాలా మంచిది. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగులు ఎరుపు ఇంకా గులాబీ రంగు. ధనుస్సు రాశి వారికి ఈరోజు సానుకూల దృక్పథంతో ఆలోచించి పనులను మొదలు పెడితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్న దానికన్నా కూడా త్వరగా పనులు పూర్తి అవుతాయి. అలాగే ఈరోజు మీరు ఏ వ్యవహారం చేస్తున్నా సరే అది మీపై మీకు నమ్మకాన్ని పెంచుతుంది. మీ ఆత్మవిశ్వాసమే మీ విజయానికి అండగా ఉంటుంది. అందుకే ఈ రోజున ధనుస్సు రాశి వారికి అన్ని పనులు కూడా అనుకూలించే రోజు. ఆలోచించి పనులను పూర్తి చేయండి. ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా లాభాలు పొందుతారు, కానీ మరింత జాగ్రత్త అవసరం. అలాగే కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆదాయ వృద్ధి కలుగుతుంది. అలాగే కొత్త పెట్టుబడులు లేదా ఆస్తి కొనుగోలు దిశగా చేసే ఆలోచనలు, ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా ఈ రోజున ధనుస్సు రాశి వారికి వారి కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ రోజున ధనుస్సు రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. ఓం దత్తాత్రేయ నమః మంత్రాన్ని 16 సార్లు జపించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇంకా ఈ రోజున పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి. నెయ్యి దీపారాధన చేయండి. దీపం ఎదుట గురు గాయత్రి మంత్రాన్ని జపించండి. అలాగే ఈ రోజున ధనుసు రాశి వారు శనగపప్పు లేదా పసుపు రంగు పప్పు ధాన్యాలు లేదా పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు పండ్లు ఇలా వేటినైనా సరే పేదవారికి దానం చేయండి. అలాగే ఈ రోజు సాయంత్రం సమయంలో దీపారాధన మీకు ఎంతో మంచి చేస్తుంది. అలాగే ఈ రోజున ధనుసు రాశి వారు పెద్దల మాట వినండి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఎక్కువగా కలిసి వచ్చే రంగు పసుపు ఇంకా బంగారం రంగు.
మకర రాశి వారు ఈరోజు ప్రతి పని ప్రతి విషయంలో కూడా చాలా సహనంగా ఉండాలి. ముఖ్యంగా మీకు సంబంధించి మీ పనులు వ్యవహారాలు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం వ్యతిరేకించడం చేస్తూ ఉంటారు. దాని కారణంగా మీ సహనాన్ని పోగొట్టుకోకండి. ప్రతి చోట ప్రతి దగ్గర కూడా మీరు ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈ రోజున మీరు అనుకున్న పనులను క్రమ పద్ధతిలో ప్రణాళిక ప్రకారం పూర్తి చేయండి. మీరు చేసేటువంటి పనిలో కాస్త శ్రద్ధ కాస్త ఓపికగా ఉంటే చాలు. ఉద్యోగపరంగా మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ నిబద్ధతతో ప్రతి ఒక్కరి యొక్క ప్రశంసలను పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా కొత్త ఒప్పందాలను ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా పూర్తి అవగాహనతో వ్యవహరించండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది. భూమి సంబంధిత విషయాలు ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాలలో లాభాన్ని పొందుతారు. అనుకూలమైనటువంటి ఫలితాన్ని చూస్తారు. వృధా ఖర్చులు తగ్గించుకుంటారు. అలాగే మకర రాశి వారికి ఈ రోజున ధన వృద్ధి ఉంటుంది. సాయంత్రం సమయానికల్లా కూడా ఊహించని ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ పరంగా అనుకూలంగా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ పెట్టండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం అలాగే తేలికపాటి వ్యాయామం చేయడం చాలా మంచిది. మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే మకర రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని ఇంకా పరమశివుణ్ణి పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయండి. ఇంకా ఓం నమ శివాయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. హనుమాన్ చాలీసాను చదవండి. అలాగే ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వుల నూనె దీపారాధన ఎదురుగా చాలీసాను పఠించండి. అది మీకు ఎంతో మంచి చేస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు శని గాయత్రి మంత్ర జపం చేయడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈరోజు ఎక్కువగా ఆలోచించి మాట్లాడండి. నిదానంగా ఉండండి. ఈరోజు మకర రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు ఇంకా నీలం రంగు. కుంభరాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే కుంభరాశి వారు గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన రోజు. అలాగే ఈరోజు కుంభరాశి వారు ప్రతి విషయంలో అనుకూలతను పొందాలి అంటే వారిపై వారు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఈ రోజున వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు అమలు చేస్తే మాత్రం మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రోజున కుంభరాశి వారు చేసే ప్రతి ప్రయత్నంలో వారి పెద్దవారి యొక్క సహకారం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి పనులు ప్రయత్నాలు అన్నింటిలో కూడా అనుకూలమైన మంచి లాభాలను పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ పరంగా కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ విశ్రాంతి తీసుకోవడం అలాగే జలుబు తలనొప్పి సంబంధిత చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇంకా ఈ రోజున కుంభరాశి వారు వారికి సంబంధించిన విషయాలలో ఇతరుల జోక్యం ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది. ఈ రోజు కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని అలాగే పరమశివుని ఇంకా శనీశ్వరుణ్ణి పూజించడం చాలా మంచిది. ఓం నమ శివాయ ఇంకా ఓం శనీశ్వరాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. సాయంత్రం సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శని స్తోత్రాన్ని అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. ఇంకా ఈ రోజున కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శివ పంచాక్షరిని పఠించడం చాలా మంచిది. ఈ రోజు మీకు ఎక్కువగా అనుకూలించే రంగు నీలం ఇంకా నలుపు రంగు. అలాగే ఈ రోజు ఎవరితో మాట్లాడుతున్నా చాలా ఆలోచించి మాట్లాడండి. మీనరాశి వారికి వారిపై వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సానుకూలమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. అలాగే మీనరాశి వారు ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజున మంచి ఫలితాలను చూస్తారు. చిన్న చిన్న నిర్ణయాలు వారికి పెద్ద మార్పును తెస్తాయి. ఉద్యోగపరంగా కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపార రంగానికి చెందిన వారికి పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా పెట్టే పెట్టుబడులు ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను ఇస్తాయి. ఈ రోజున మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. స్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు. ధన లాభాన్ని పొందుతారు. అలాగే ఈ రోజున కుటుంబ పరంగా కూడా సంతోషకరమైన వాతావరణాన్ని చూస్తారు.
ఆరోగ్యపరంగా ధ్యానం ప్రార్థన చేయడం చాలా మంచిది. అలాగే మీన రాశి వారు ఈ రోజు దత్తాత్రేయ స్వామి వారిని ఇంకా శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది. అలాగే ఈ రోజు పసుపు రంగు దుస్తులను ధరించండి. ఓం గురువే నమః అలాగే ఓం నమో నారాయణాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే నెయ్యితో దీపారాధన చేసి దీపం ఎదుట విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. అలాగే ఈ రోజున మీన రాశి వారు పేద విద్యార్థులకు స్టేషనరీ వస్తువులను వేటినైనా సరే పంచిపెట్టండి. అలాగే ఈ రోజున మీన రాశి వారు దత్తాత్రేయ స్వామి స్తోత్రాన్ని పఠించడం కూడా చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు పసుపు ఇంకా లేత తెలుపు రంగులో